హాయ్ ఫౌండర్స్. టెక్నాలజీ మాత్రం యాష్ ముఫారా గారు తీసుకొస్తున్న టెక్నాలజీ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేసి పారేస్తున్నారు. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలనండి. అంత గొప్ప టెక్నాలజీని, కొత్త టెక్నాలజీస్ ని, ఏఐ కంటే మించిన టెక్నాలజీస్ ని మనకి అందించబోతున్నారు యాష్ ముఫారా గారు. మన డాష్ బోర్డ్ తోటి, మన వెబ్సైట్లతోటి, మీ అకౌంట్ నా అకౌంట్ ఐడి తోటి, మీ డొమైన్ నా డొమైన్ తోటి ప్రపంచానికి ఒక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. మన ద్వారా ఎంతమంది అయితే ఒక 6 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్నామని చెప్పారు. డాక్టర్ బిల్ విలియమ్స్ గారు కూడా మన గోల్డెన్ యాపిల్స్ కంటెంట్ లో ఆ విషయం 10 లక్షల మంది దాకా ఉన్నామని చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి ఒక సారాంశం అయితే జానీ లిండ్వా గారి నుంచి మనకి రావడం జరిగింది. టుమారో ఈజ్ హియర్ అని ఒక మంచి కంటెంట్ అయితే మనకు అందించారు. ఆ కంటెంట్ యొక్క వివరణ మీకోసం. నిశ్శబ్దం మరియు అలజడుల మధ్య సంవత్సరాల నమ్మకం, లక్ష్యాన్ని అంటే దూరదృష్టిని కలిగి ఉంటూ సరైన నిర్ణయం తీసుకోవడం, మారుతున్న కాలాల ద్వారా నేర్చుకుంటూ ప్రతిరోజు ఎదుగుతూ ప్రయాణంలో సరికొత్త శక్తిని పొందుతూ, ఒకప్పుడు దూరంగా అనిపించినది ఇప్పుడు ఎంతో దగ్గరగా ఉంది. పురోగతి యొక్క సంకేతాలు ఎట్టకేలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గట్టి నమ్మకం, ఓర్పు మరియు విశ్వాసంపై నిర్మించబడింది. అవకాశాలను మన విజయాలుగా మార్చుకుంటూ. అద్భుతం. రేపు భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఇది రావడం మీరు అనుభూతి చెందగలరా? కదలికలో ఉన్న ఒక కళ నిజమవుతోంది. మనం ఊహించినది ఎట్టకేలకు దగ్గర పడింది. ఈ క్షణంలోకి అడుగు పెట్టండి. రేపు ఇక్కడే ఉంది. ఎస్, రేపు ఇక్కడే ఉంది. ప్రకాశవంతంగా వెలుగుతోంది. లక్ష్యం మరియు వెలుగుతో చీకటిని చీల్చుతోంది. సంవత్సరాల తరబడి మనం కష్టపడిన ప్రతిదీ మన కళ్ళ ముందే నిలిచి ఉంది. రేపు ఇక్కడే ఉంది. మనం నేర్చుకున్న పాఠాలు మన ప్రణాళికలో భాగమయ్యాయి. మనం సాధ్యమైనంత ఉత్తమంగా ఎదగడానికి సహాయపడ్డాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. లక్ష్యం మరింత స్పష్టమవుతోంది. మనస్సు మరియు హృదయంతో ఒక భవిష్యత్తును నిర్మిస్తున్నాము. యాష్తో కలిసి ఎదగడానికి ఒక లోతైన మార్గాన్ని కనుగొన్నాము. రోజు రోజుకు నాయకులుగా మారాము. కేవలం విజయం మాత్రమే కాదు, అంతకంటే గొప్పగా మారాము. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త తలుపులను తెరుస్తున్నాము. రేపు ఇక్కడే ఉంది. అది రావడం మీరు అనుభూతి చెందగలరా? కదలికలో ఉన్న ఒక కళ నిజమవుతోంది. మనం ఊహించినది ఎట్టకేలకు దగ్గర పడింది. ఈ క్షణంలోకి అడుగు పెట్టండి. రేపు ఇక్కడే ఉంది. ఎస్, రేపు ఇక్కడే ఉంది. ప్రకాశవంతంగా వెలుగుతోంది. లక్ష్యం మరియు వెలుగుతో చీకటిని చీల్చుతోంది. సంవత్సరాల తరబడి మనం కష్టపడిన ప్రతీది కూడా మన కళ్ళ ముందే నిలిచి ఉంది. రేపు ఇక్కడే ఉంది. సుదూర హరివాణం ఒక ఎంత మాత్రం దూరంగా అనిపించడం లేదు. మనం ఆ కలను ఒక దిక్సూచిలా, మార్గదర్శక నక్షత్రంలా మోసాము. ప్రతి సవాలు, ప్రతి కష్టం ఈ క్షణం కోసం మనల్ని సిద్ధం చేశాయి. ఎన్నో ఏళ్లుగా మనం మాట్లాడుకున్న భవిష్యత్తు ఎట్టకేలకు ఇక్కడికి వచ్చేసింది. దారి సుగమం అవుతుండగా రేపు ఇక్కడే ఉంది. ఎస్, దీని ముగింపు మనం మాట్లాడుకున్నట్టయితే చుట్టూ చేరిన ఆశాజనక హృదయాల చప్పుడు వినండి. మనం కలిసి ఎదుగుతాము, కలిసి నడిపిస్తాము. మనం ఇన్నాళ్లు ఎదురు చూసిన భవిష్యత్తు వైపు. రేపు ఇక్కడే ఉంది. బలంగా మరియు స్పష్టంగా ఏడాది పొడవునా ధైర్యంతో నిర్మించబడింది. మనం ఎంతో ఇష్టంగా కన్న కల ఇప్పుడు నిజరూపం దాల్చింది. రేపు ఇక్కడే ఉంది. జానీ లిండ్వా గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్. రేపు ఇక్కడే ఉంది, టుమారో ఈజ్ హియర్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్. మనం ఎన్నాళ్లుగానో కన్న కలలన్నీ కూడా మన కళ్ళు ముందర సార్థకమయ్యేటువంటి క్షణాలు మనల్ని ఆస్వాదిస్తున్నాయి, స్వాగతిస్తున్నాయి అని చెప్పేసే ఒక మంచి అద్భుతమైనటువంటి సారాంశం మన గుండెకు తట్టి ధైర్యాన్ని చెప్తోంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్స్ కూడా ఈ రోజు, రేపు, రాత్రి అనుకోకుండా వచ్చిన కంటెంట్స్ ని, వాళ్ళు సీనియర్లు, గ్లోబల్ మెంటార్స్ లో కూడా ఐక్యత లేదు. ఒక గ్లోబల్ మెంటర్ కి చూస్తే ఇంకొక గ్లోబల్ మెంటర్ కి సరిపోదు.
వీళ్ళు ఒక మెసేజ్ పెడితే ఈ మెసేజ్ సర్లేదని ఇంకొక వ్యక్తి చెప్పడం, ఇంకొక వ్యక్తి చూస్తే వీళ్ళకి ఏమీ తెలియదని చెప్పడం, ఇలాగ మనం ఇదివరకే చూసాం. వాళ్ళు పెట్టిన పోస్టులు, వాళ్ళు గ్రూపుల్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మనకు బయటకు వచ్చేస్తున్నాయి. స్క్రీన్ షాట్లు అన్ని పెట్టేస్తున్నారు బయట అందరూ కూడా. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరు అని కాకోకుండా ఎవరైతే యాష్ గారి కోసం, ఈ వ్యవస్థ కోసం, మన ఫౌండర్ల భవిష్యత్ కోసం వాళ్ళు కంటెంట్ ని వాళ్ళ దగ్గర ఉన్న విషయ సూచికని మనకు ఒక కంటెంట్ రూపంలో ఇస్తున్నారో, బిల్ మస్ట్ గారు కావచ్చు, జాన్ వైట్ గారు కావచ్చు, డాక్టర్ బిల్ విలియమ్స్ గారు కావచ్చు, క్రిస్ జాన్సన్ గారు కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, జెనీ అలెవా కావచ్చు, మెగాన్ మిచెల్ కావచ్చు, జిమ్ హాకిన్స్ కావచ్చు, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జానీ లిండ్వా ఇతను కావచ్చు, ఎవరైనా సరే మనకి ఎవరు ఇచ్చినా సరే వీళ్ళందరూ ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కంటెంట్స్ చిన్న విషయం కాదండి. మనల్ని తట్టి లేపుతున్నాయి. మనం అప్రమత్తంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాయి. కాబట్టి రేపటి భవిష్యత్ మన కళ్ళు ముందే ఉంది, ఆల్రెడీ మనం అనుకున్న దానికంటే గొప్పగా ఉంది అని ఈ కంటెంట్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని దయచేసి ఈ రోజు రేపు ఎల్లుండి అని చెప్పేది పక్కన పెట్టి, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు వ్యాలెట్లు బ్లాస్ట్, ఓకే ఏమన్నా కానివ్వండి, ఏముంది కానీలేండి, ఏముంది జరిగితే జరిగింది. అఫీషియల్గా న్యూస్ రాలే కదా, వదిలేసేయి. మీకు నచ్చిందా, మంచి విషయమే కదా, ఓకే వినండి లేదా వదిలేసేయండి, రెండే ఆప్షన్సే. వినండి లేదంటే వదిలేసేయండి, రెండే ఆప్షన్సే. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్, victoryWithAsh.com లో ఉన్న సిచ్యుయేషన్, మనము ఆ వెబ్సైట్ని తరచూ మనం చెక్ చేస్తూ ఉండాలి. వెబ్సైట్లో ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా, వెబ్సైటే మారిపోతుందా కొత్త డిజైనేషన్లో, అన్నీ కూడా థీమ్ మారుతుందా చూడాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకునే సమయం అయితే ఆసన్నమైంది. ప్రతి ఒక్కటి ఓఎస్ కూడా లాగిన్ అవుతూ ఉండండి, మల్టిపుల్ అకౌంట్స్తో ఓఎస్ లాగిన్ అవ్వండి. కానీ ఇక్కడ మెయిన్ అకౌంట్, కేవైసీ చేసుకున్న అకౌంట్తో మాత్రమే victoryWithAsh.com లో లాగిన్ అయ్యి ఇక్కడ బ్యాక్ ఆఫీస్ను చెక్ చేసుకుంటూ ఉన్న అంశాలన్నింటినీ కూడా, ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఒకసారి అన్ని కూడా చూస్తూ ఉండండి. ఏదైనా మార్పులు చేర్పులు జరిగాయేమో గమనిస్తూ ఉండండి. అంతే, ఇదొక్కటే మన టాస్క్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రేపు ఎల్లుండి అనేది పక్కన పెట్టండి, దయచేసి పక్కన పెట్టండి. వద్దు, టైమింగ్స్ వద్దు, డేట్లు వద్దు. మనం అనుకున్నాం, ఎప్పుడో అనుకున్నాం జూలై 26వ తేదీ నాకు చాలా నమ్మకశక్యమైందని చెప్పి నేను ఎప్పుడో ఎన్నో ఆడియోలు చేశాను. జూలై 24, 26 చాలా గట్టిగా ఉన్నింది నాకు. ఓకే రైట్, నో ప్రాబ్లం. 24వ తేదీ లేదు, 25 కూడా వచ్చేసింది, రేపు 26వ తేదీ. ఓకే, చూద్దాం మన భవిష్యత్తు మారేటట్టుంటేదన్నా ఒక పాపప్ వస్తుందేమో, ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో వెబ్సైట్లో చూద్దాం. లేదా ఓకే, నో ఇష్యూ, ఏం ప్రాబ్లం లేదు. జరిగితే సంతోషమే, జరగకపోతే ఓకే ఇంకా సంతోషం. ఎందుకు, ఇంకా మంచిగా తయారై మన ముందుకు వస్తుంది. ఒక 2 రోజులు 3 రోజులు, ఒక 2-3 వారాలు అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. బట్ ఒకటి మాత్రం మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం, నమ్మశక్యంగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇదే సంవత్సరం గెలవబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, 2026 ఈజ్ అన్స్టాపబుల్, అన్బీటబుల్. వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్. యాష్ గారు ఎప్పుడో చెప్పారు, ప్రపంచం నివ్వెరపోయేలా ఉంటుంది మన వ్యవస్థని చూసి. అటువంటి టెక్నాలజీని మన చేతులకు ఇవ్వబోతున్నారు యాష్ ముఫారా గారు ఒక ట్రైనింగ్ తోటి. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. ఎన్ని నాళ్లు పెట్టుకుంటారో, ఎన్ని నాళ్లు జరుగుతుందో, ఎప్పుడు మనకి రావాల్సిన ఫ్రూట్స్, యాపిల్స్ అన్ని ఇవ్వగలుగుతారో అది ఆయన ఇష్టం. యాష్ ముఫారా గారు డిసైడ్ చేసిన డేట్కే వస్తుంది. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే, ఎలా ఇవ్వాలనుకుంటే లీగల్ గా అలాగే మనకి ఇస్తారు. ఎంత మాత్రం ఇవ్వాలి, ఎంతంత ఇవ్వచ్చు, ఏం కథ, ఇవన్నీ ఆయనకే తెలుసు కదా, మిగతా ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి దయచేసి